ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి మరో షాక్ ఇచ్చారు. జగన్ తీవ్రంగా వ్యతిరేకించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక జనసేనలో అయితే తాను సర్దుకుపోగలనని రాయుడు భావించి ఉంటాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాసేపట్లో రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని రోజుల కిందటే వైసీపీలో చేరి 10 రోజులు గడవక ముందే ఆ పార్టీకి రాజీనామా చేయడం ఓ సంచలనమైంది. వైసీపీ తీరు నచ్చకే రాయుడు రాజీనామా చేశాడంటూ ఆ పరిణామాన్ని విపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే దానిపై అంబటి ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ T20 లీగ్లో పాల్గొంటున్నానని, ఆ లీగ్లో పాల్గొనే వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదన్న నిబంధన ఉందని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందన్న కోణంలో ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ను పట్టుకొని వైసీపీ తన ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు ఆ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సంచలనం అంటే ఇది అని నిరూపించేలా అంబటి రాయుడు ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ను కలిశారు. అంబటి రాయుడు కొన్నాళ్ల కిందట క్రికెట్కు వీడ్కోలు పలికాక రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేయడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడన్న విషయం స్పష్టమైంది. వైసీపీ కూడా గుంటూరు ఎంపీ స్థానంపై భరోసా ఇచ్చి ఇటీవల ఆ స్థానం మరొకరికి ఇచ్చే ఆలోచన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ కారణంగానే రాయుడు వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. సో ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో ఏపీ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. మరి అంబటి రాయుడు 10 రోజుల క్రితమే వైసీపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వైసీపీకి దూరం అవుతున్నారన్న వార్తలు ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఇప్పటికే సుమారు గంటన్నర పైగా జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో చర్చిస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీ పార్టీకి ఫిట్ అవుతున్నట్లు కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొనడం జరిగింది. తర్వాత దుబాయ్ లో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్తున్నానంటూ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ రోజు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 2 గంటల నుంచి కూడా ఆ భేటీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు లేదా పొన్నూరు ఈ 2 నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. అంటే పొన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా, లేదు గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ గుంటూరు తన సొంత జిల్లాలోనే అనేక సామాజిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అనూహ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరం అవుతారనుకున్నారు. కానీ ఈ రోజు చూసినట్లయితే కనుక రాష్ట్రం సంచలనంగా మారినటువంటి అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో భేటీ 2 గంటల పైగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బయటకు వస్తే గానీ కార్యాలయం నుంచి తన రాజకీయ ప్రస్థానం గురించి, సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఎటువంటి విషయాలు వెల్లడిస్తారనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పొన్నూరు అసెంబ్లీ పైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించినట్టు కూడా సమాచారం ఉంది. లేని పక్షంలో గుంటూరు పార్లమెంట్ నుంచి కూడా రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కూడా పరిస్థితి కనపడుతుంది. శ్రీనివాస్, ఇప్పుడు వైసీపీలో తనకి టికెట్ ఆశించి ఇప్పుడు అది దక్కదేమో అని అనుకొని జనసేన పార్టీలో చేరుతున్నారు అంబటి అని అనుకోవచ్చా? తప్పనిసరిగా వైసీపీ పార్టీకి సంబంధించి గత 6-7 నెలలు కూడా గుంటూరు జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అభినందించినటువంటి పరిస్థితి ఉంది. అనూహ్యంగా తన ట్విట్టర్ ద్వారా వైసీపీ నుంచి పెట్టేసినట్లు కూడా ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. తర్వాత ఈ మారిన పరిణామాల నేపథ్యంలోని ఇప్పుడు జనసేన పార్టీ అధినేతలు కలవడం జరిగింది. జనసేన పార్టీలో జాయినింగ్ కూడా దర్యాపుగా సిద్ధమైనట్లు కూడా సమాచారం ఉంది. సో ఒకవేళ జనసేన పార్టీలో జాయిన్ అయితే జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి ఎలాంటి హామీలు అందే అవకాశం ఉంది? ఆయన రాజకీయానికి సంబంధించి, సెకండ్ ఇన్నింగ్స్ సంబంధించి అతను ఎక్కడైతే కోరుకున్నాడో అక్కడ ఆ ప్రాంతాల నుంచి పోటీ చేయడానికి అతనికి మార్గం సుగమైందని చెప్పవచ్చు. ఒక విధంగా చూసినట్లయితే కనుక తన సొంత నియోజకవర్గమైనటువంటి పొన్నూరు, సొంత జిల్లా అయినటువంటి గుంటూరు, ఈ 2 సార్లనే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అది పార్టీ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారు ఏంటనేది కూడా
చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీనివాస్.